ప్రవీణ్ చెప్పండి, ఈడీ రైడ్స్ ఎక్కడెక్కడ సాగుతున్నాయి, ఇంకా ఇప్పటి వరకు ఏదైనా కంప్లీట్ చేశారా, ఎక్కడైనా ఒక్క ప్లేస్లోనైనా ఎంతసేపు జరిగేటువంటి అవకాశం ఉంది, ఏ అంశాలపైన ఈడీ దృష్టి పెట్టింది? ప్రస్తుతం అయితే మాత్రం హైదరాబాద్ లో 3 ప్రదేశాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఉదయం 6:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా వెస్ట్ మారేడుపల్లిలోని గులు రమేష్ ఇంట్లో కూడా సోదాలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అతనికి దాదాపు 4 షెల్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలకు ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ముడుపులు ఆ కంపెనీలకు చేరిందనేది ఈడీ అధికారులు గుర్తించే ఆ సోదాలు కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఒక ప్రముఖ హాస్పిటల్ ఆర్ఎట్ హాస్పిటల్లో కూడా సోదాలు చేశారు. ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇందులో మనం చూసాం, దాదాపు 3,500 కోట్ల రూపాయల వరకు కూడా ఏపీ లిక్కర్ స్కామ్ జరిగిందనేది ఇప్పటికే సిట్ ఒక నిర్ధారణకు వచ్చింది, ఆధారాలు సేకరించింది. ఏపీ సిట్ సేకరించినటువంటి ఆధారాలు, మరోవైపు ఇప్పటికే కోర్టులో ఇచ్చినటువంటి 3 ఛార్జ్షీట్ల ఆధారంగా చేసుకొని ఈడీ అధికారులు అయితే మాత్రం ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత దేశవ్యాప్తంగా 4 ప్రధాన నగరాల్లో, ఢిల్లీ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు, హైదరాబాద్, ఈ 4 ప్రధాన నగరాల్లో దాదాపు 10 ప్లేసెస్ లో ఈ సోదాలు కూడా కొనసాగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి కొన్ని షెల్ కంపెనీలు కావచ్చు, మరోవైపు అనుబంధ కంపెనీలు కావచ్చు, వారికి వ్యక్తిగతంగా తెలిసినటువంటి వ్యక్తుల కంపెనీల్లో కూడా ఏకకాలంలో సోదాలు కూడా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. వెస్ట్ మారేడుపల్లిలో జరిగినటువంటి సోదాల్లో కీలకమైనటువంటి పత్రాలతో పాటు నగదును కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూసాం, ఏపీ సిట్ సేకరించినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని ఈడీ కూడా రంగంలోకి దిగింది. అంటే ప్రవీణ్ ఇక్కడ ఒక అంశం చెప్పాలి మీరు. అంటే ఏంటి, అంటే ఈ కంపెనీల పైన ఈడీ దృష్టి పెట్టడానికి కారణం ఏంటి అసలు ఈ లిక్కర్ స్కామ్ కి వీరికి ఉన్నటువంటి లింక్ ఏంటి, ఏ రకమైనటువంటి లింక్ ఉందని ఈడీ భావిస్తోంది? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ పోలీసులు కానీ లేకుంటే స్టేట్ ఏజెన్సీస్ కానీ జరిగినటువంటి నేరం పైన ఎక్కువగా దృష్టి పెడతారు, దానిపైన అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతారు. కానీ ఈడీ ఎంటర్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే 3 అంశాలు. ఒకటి, మనీ లాండరింగ్ కోణం ఉంది ఇందులో. ఎందుకంటే దాదాపు 3,500 కోట్ల రూపాయలు ఇందులో అవినీతి జరిగిందని, వీటిని మనీ లాండరింగ్ అంటే విదేశీ అకౌంట్లకు జమ అయినట్లు కొంత ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాత ఆ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తుంది. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే హవాలా రూపంలో కూడా భారీ ఎత్తున నగదును వీళ్ళు ఇతరత్ర అకౌంట్లకు జమ చేశారు. మరోవైపు హవాలా ద్వారా కూడా దుబాయ్ కి ఈ నగదును కూడా పంపించారనేటువంటి అభియోగాల ఆరోపణలు ఉన్నాయి. ఇక పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ఈ షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి షెల్ కంపెనీలో వచ్చినటువంటి ఆదాయం చూపించే విధంగా ఒక పథకం ప్రకారం షెల్ కంపెనీలకు కూడా నగదు ట్రాన్స్ఫర్ అయిందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఈడీ గుర్తించడం జరిగింది. మరోవైపు ఈ బంగారు ఎవరైతే ఎక్కువగా కొనుగోలు చేసేటువంటి, అంటే ఇది హోల్సేల్ గా కొనుగోలు చేసేటువంటి యాజమాన్యాలు ఎక్కువగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్నారు కాబట్టి ఈ బంగారు కొనుగోలు చేసినట్లు కొన్ని ఇన్వాయిస్లను సృష్టించారు. ఆ ఇన్వాయిస్లను కూడా అవి ఒక నకిలీ ఇన్వాయిస్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఈ రాజ్ కేసిరెడ్డికి ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధాలు ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి బంగారు వ్యాపారుల ఇళ్లలో, వారి కార్యాలయాల్లో, మరోవైపు వారి అనుబంధ కంపెనీల్లో, దాంతో పాటు షెల్ కంపెనీస్ లో ఏకకాలంలో సోదాలు చేసినటువంటి సమయంలో వీళ్ళ ఏర్పాటు చేసినటువంటి షెల్ కంపెనీలకు నగదు బదిలీ అయ్యింది. తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించారు, బంగారు కొనుగోలు చేసినట్లు కొన్ని తప్పుడు ఇన్వాయిస్లు రైజ్ చేశారనేటువంటి అంశాన్ని కూడా గుర్తించారు. ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉంది, పెమా నిబంధనలు ఉల్లంఘన జరిగింది. మరోవైపు మనీ లాండరింగ్ కోణంలో విదేశీ అకౌంట్లకు నగదు ఏమైనా జమ అయిందా, ఈ కోణంలోనే ప్రస్తుతం ఈడీ ఈ 3 అంశాలపైన ఈడీ కూడా దృష్టి పెట్టింది. ఆ కోణంలోనే ప్రస్తుతం సోదాలు చేశారు. కేవలం వెస్ట్ మారేడుపల్లిలో మాత్రమే ఈడీ సోదాలు ముగిశాయి. ఇంకా మిగిలినటువంటి ప్రాంతాల్లో ఇంకా ఇటు ఢిల్లీ కావచ్చు, చెన్నై, బెంగళూరుతో పాటు హైదరాబాద్ లో కూడా ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఈ రోజు రాత్రి 7-8 గంటల వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం. అంటే ప్రవీణ్ నెక్స్ట్ అంటే ఈ సోదాలు ముగిసిన తర్వాత ఏం జరగచ్చు, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది ఈడీది? ఎగ్జాక్ట్లీ, అంటే ఈ కేసులో కేవలం ఈడీ మొదటిసారి విచారణ జరుపుతుంది, మొదటిసారిగా సోదాలు చేస్తుంది. ఈ సోదాల తర్వాత ఈ షెల్ కంపెనీల్లో లభించినటువంటి ఆధారాలు, ఈ షెల్ కంపెనీలకు ఏపీ లిక్కర్ స్కామ్స్ ఏ విధంగా సంబంధాలు ఉన్నాయనేటువంటి అంశాలపైన కొంత క్లూస్ దొరికిన తర్వాత ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తుల ఇళ్లలో కూడా, నెక్స్ట్ పొలిటికల్ లీడర్ల ఇళ్లలో కూడా సోదాలు చేసేందుకు ఈడీ సిద్ధంగా ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డిని 2 రోజుల క్రితమే స్వయంగా ఈడీ అధికారుల బృందం
జైలుకి వెళ్లి కూడా అతన్ని విచారించారు, అతని యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారనే సమాచారం అందుతుంది. కానీ ఈడీ అధికారులు అయితే మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. అతని యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అతని విచారణ తర్వాతనే హైదరాబాద్ తో పాటు 4 ప్రధాన నగరాల్లో ఈ సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందంటే, ఇప్పుడు ఏ విధంగా అయితే సిట్ 3 ఛార్జ్ షీట్లు ఫైల్ చేసిందో అదే విధంగా ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసి ఆధారాలు సేకరించి ఈ కేసులో ఎంతవరకు మనీ లాండరింగ్ పాల్పడ్డారు, సెల్ కంపెనీల ద్వారా ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరిగింది, మరోవైపు హవాలా ద్వారా నగదును విదేశాలకు ఏమైనా, అంటే ఇప్పుడు దుబాయ్ కేంద్రంగా కూడా ఈ నగదు పోయింది, ముడుపుల ద్వారా వచ్చినటువంటి నగదంతా కూడా దుబాయ్ కేంద్రంగా వెళ్ళింది అనేటువంటి సమాచారం కొంత ఉంది. కాబట్టి ఈ 3 అంశాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలే తప్ప అంటే ఈ కోర్టులో ప్రాసిక్యూషన్ చేయడానికి మరికొన్ని ఆధారాలు కావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ వారంలో మరోసారి సోదాలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ నేతల సోదాలు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసులో ఇప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారందరికీ కూడా నోటీసులు కూడా ఇష్యూ చేశారు. ఒక్కొక్క